I love you. The subject I'm going to deal is network analysis, Department of Tripoli, Chebrolu Engineering College. So, Unit 1, that is an introduction to the electrical circuits. Actually, in that second topic, actually, previous I have covered the topic 1, that is some introduction to the electrical circuits. Next topic in the Unit 1 is network topology, right? So, network topology, in that we have mainly we have 5 topics. First one is definitions of branch, node, tree, planar, and non-planar graphs. Incidence matrix, which is very important, and basic tie set matrix and cut set matrix. And come to the last one is principle of duality with examples, right? So these are the topics in network topology, right? So come to the network topology. Today class I'm going to discuss about the definitions of branch, node, tree, planar, and non-planar graphs, and some other. Okay, right. Come to the what is meant by what, why we go for network topology. So the case basic concept is the network topology is a graphical representation of electrical circuits. And the previous మనం చెప్పిన సర్క్యూట్స్ అన్ని డ్రా చేసుకుంటూ వచ్చాను చూసారా, మెష్ అనాలిసిస్, నోడ్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను చూసావా. సో అవన్నీ ఏంటంటే దట్ ఈస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్సే కదా. సో దట్ ఈస్ చేంజ్ టు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చేంజ్ చేస్తాను. ఓకేనా, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ అనలైజింగ్ ద కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ గ్రాఫ్స్. ఎలక్ట్రికల్ గ్రాఫ్స్ కన్వర్ట్ చేస్తే కాంప్లెక్స్ నెట్వర్క్స్ అంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసాం, ఓకేనా, బాగానే ఉంది. కానీ సో అదే కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఇచ్చారనుకో, సో మనం సాల్వ్ చేయడం కొంచెం డిఫికల్ట్. సో సో దట్ యూ కెన్ కన్వర్ట్ దట్ కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఇన్ టు ద నెట్వర్క్ గ్రాఫ్స్. సో యూ కెన్ ఈజీలీ సాల్వ్ దట్ ప్రాబ్లమ్, ఓకేనా, సాల్వ్ ద నెట్వర్క్, రైట్. సో దట్స్ వై నెట్వర్క్ టోపాలజీ ఆల్సో కాల్డ్ ఎస్ గ్రాఫ్ థియరీ. హీ సెడ్ దట్ నెట్వర్క్ టోపాలజీ అన్న గ్రాఫ్ థియరీ అని ఒకటే, ఓకేనా. Right, some basic definitions. So I'm going to tell you that. So first of all, some electrical circuit ichcharu. This is the electrical circuit, right? First of all, you need to mention that. So number of nodes. So what is meant by node and what is meant branch, I'm going to discuss in this class. Okay. So let us say this is the electrical circuit. So the node is nothing but the first definition is, let us say node is a point at which two or more elements, okay na, at which two or more elements will be. So actually ఇక్కడ కట్ అయిందమ్మా, just a minute, I will write that. So a node at which two or more elements, okay na, elements will join, okay na, will join, okay na, ఒక పాయింట్ దగ్గర అవన్నీ జాయిన్ అవుతాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే నోడ్ అంటారు, ఓకేనా. సో దిస్ ఇస్ ద నోడ్, రైట్. సో ఇక్కడ నోడ్ ఏందమ్మా, సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటంటే, సో జస్ట్ ఏ పాయింట్ విచ్ ఆర్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ ఏంటి, రెసిస్టెన్స్ ఒక ఎలిమెంట్, వోల్టేజ్ సోర్స్ ఒక ఎలిమెంట్, కరెంట్ సోర్స్ ఎలిమెంట్, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ జాయిన్ అవుతున్నాయి, అవునా. సో ఇది ఇక్కడ జాయిన్ అయింది, ఇదేమో ఇక్కడ జాయిన్ అయింది, ఇక్కడేమో ఇక్కడ జాయిన్ అయింది. సో ఇట్ ఈస్ జంక్షన్ పాయింట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ జంక్షన్ పాయింట్ అని కూడా అనొచ్చు మనం. ఇట్ ఈస్ జంక్షన్ పాయింట్ నథింగ్ బట్ జంక్షన్ పాయింట్ which joins the number of branches, okay na, number of branches అన్నమాట. సో వాట్ ఇస్ మీన్ బై బ్రాంచ్ అంటే నథింగ్ బట్, సో ఈ 20 వోల్ట్స్ అని చూసారా, ఇది ఒక బ్రాంచ్ అంటాం. సో 5 ohms అని చూసారా, 1 to 2, ఇది ఒక బ్రాంచ్ అంటాం. 30 ohms అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, 1 to 3 అంటే ఇదిగో ఇదంతా ఒక బ్రాంచ్ అనమాట. నెక్స్ట్ 2 to 3 అని చూస్తే ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్. నెంబర్ ఆఫ్ బ్రాంచ్ నుంచి చెక్ చేద్దామా. సో 1 2 3 4 5 6 7 branches ఉన్నాయి మనకి ఇక్కడ, రైట్. సో 7 branches we can consider here, right. So the definition of branch, it is a single path containing one simple element, ఒక సింపుల్ ఎలిమెంట్ ఉంటుంది, ఆర్ a combination of elements. ఎందుకంటే when they are connected in series కనెక్ట్ చేస్తున్నాయి అనుకో, సో ఇట్ కన్సిడర్ యాజ్ one branch అనమాట, ఓకేనా. సో కనెక్ట్స్ one node టు అండ్ అనదర్ నోడ్, ఒక నోడ్ నుంచి ఇంకో దానికి కనెక్ట్ చేసి ఉంటుంది. అంటే సో ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ విచ్ కనెక్ట్స్ బిట్వీన్ ద టూ నోడ్స్. ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, అంటే టూ నోడ్స్ మధ్యలో కనెక్ట్ చేస్తుంది కదా. సో దట్స్ వై హీ సెడ్ దట్
So it is a branch, okay na, the combination of elements which connects the one node to any another node, okay na. So that is, he said that, right? Okay, so branch is nothing but ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే సింపుల్ గా ఒక చిన్న డెఫినేషన్, a simple line segment with its two distinct end points represent a branch. అంటే నేను ఎప్పుడో చెప్పాను, ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఒక రెసిస్టెన్స్ ఏందమ్మా, ఒక ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ మధ్యలో ఉంది మనకి. సో ద బ్రాంచ్ ఈజ్ ఇన్ గ్రాఫ్ థియరీ, యాక్చువల్లీ ఇన్ నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ సెడ్ దట్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్, బట్ ఇన్ నెట్వర్క్ టోపాలజీ I'm going to define this branch is nothing but it is a line segment. It is a line segment. This is one and this is two. So simply I can say that the resistance can be our resistance or inductor or capacitor or any other element sources also. So that can be replaced by line segment. Simply a line draw cheyandi, it can consider as a branch. Okay na, adi what cheppe point. Okay na. Right, so this is the branch anamata, ivanni branches cheptunnadu. Okay na. And come to the next definition is loop. Loop nothing but em cheppinaru manaki closed path, idina oka closed path. So this is one loop and this is second loop and this is third loop. Okay na, idigo ఇది క్లోజ్ అయింది, this is one loop and this is second loop and this is third, three loops ఉన్నట్టు మనకి. ఓకేనా, అలాగా డిఫైన్ చేసేదాన్ని అంటే క్లోజ్డ్ పాత్ ఇన్ ఓరియంటెడ్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ loop. Closed path in a oriented graph. Oriented graph means I will discuss the topic. Okay, no problem. So right, so this is nothing but a definition of loop, right? And come to the అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఏం డిఫైన్ చేశాను, నోట్స్ డిఫైన్ చేశాను, 1 2 3 అలాగా 1 2 3 అని. సో ఈ లైన్ సెగ్మెంట్స్, ఈ రెసిస్టెన్స్ అన్నిటిని రీప్లేస్ చేసేస్తే లైన్ సెగ్మెంట్ గా డ్రా చేసుకున్నాను, నథింగ్ బట్ బ్రాంచ్ అని చెప్పాను. ఓకేనా, 2 డెఫినేషన్స్ అయిపోయింది. థర్డ్ డెఫినేషన్ ఏం చెప్పాను, లూప్ అంటే క్లోజ్డ్ పాత్, అంటే క్లోజ్ అయిపోయింది అనుకో ఇది, దీన్ని క్లోజ్డ్ పాత్ అంటారు, నథింగ్ బట్ లూప్ అంటాడు. సో 3 డెఫినేషన్స్ అయిపోయినాయి. అండ్ కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, దట్ ఈస్ గ్రాఫ్. వాట్ ఈస్ మీన్ బై గ్రాఫ్? ఓకే, సో సింపుల్ గా నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, జాగ్రత్త చూడండి అక్కడ. దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 బ్రాంచెస్. అలా చెప్పాను మీకు. ఓకేనా, 1 ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, దిస్ ఈస్ 1 బ్రాంచ్ అండ్ దిస్ ఇస్ ద అదర్ బ్రాంచ్. సో ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ రెండు కౌంట్ చేయండి. వోల్టేజ్ సోర్సెస్ అయితే జాగ్రత్త చూడము. సో లైన్ సెగ్మెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ చేస్తావు, అదే కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తావు. కరెంట్ సోర్స్ అయితే ఏం చేస్తాము, ఓపెన్ సర్క్యూటెడ్, రైట్? సో all the elements, so graph definition I'm going to tell you, all the elements in a electrical network, this is the electrical network, in that I have elements and 30 ohms, 5 ohms, 10, 20 any elements anamata. All the elements of a graph, that is a network, are replaced by a line segments ga replace cheste, so then it is said to be a graph. సింపుల్. ఎలా డ్రా చేసాడనేది నేను అసలు సపరేట్గా చూపిస్తాను మీకు, ఇక్కడ కాకుండా. సో చిన్న సర్క్యూట్ నేను డ్రా చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, దిస్ ఇస్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనుకుందాం. అంటే అది కాకుండా మీకు ఇంకా నేను డ్రా చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నా, అందుకని డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేశాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు మెన్షన్ ద నెంబర్ ఆఫ్ నోట్స్. నెంబర్ ఆఫ్ నోట్స్ సెట్ చేసుకోండి. సో ఇది ఒక నోడ్ 1, let this is 2 and this is 3. Number of nodes, this is reference node, let us say this is 4. So note down the nodes, number of nodes 1 2 3, this is reference node 4. Okay, so all of you జాగ్రత్త చూడమ్మా. సో 1 and this is 2 and this is 3 and this is 4. Okay, సో 1 నుంచి 2 కి ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఉంది. సో దట్ ఈస్ రీప్లేస్డ్ బై 1 లైన్ సెగ్మెంట్, ఒక లైన్ సెగ్మెంట్ ప్రొడ్యూస్. ఓకేనా, 2 to 3 రెసిస్టెన్స్ ఉంది, ఒక లైన్ డ్రా చేయండి. సో ద రెసిస్టెన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ జాగ్రత్త చూడమ్మా, 1 to 3 కూడా ఒకటి ఉంది, అంటే పై నుంచి ఇక్కడ డ్రా చేశాను 1 to 3. సో 1 to 3 కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ 1 నుంచి 4 వరకు వోల్టేజ్ సోర్స్ ఉంది, 1 నుంచి 4 వరకు వోల్టేజ్ సోర్స్ నోట్ చేశాను. నెక్స్ట్ 2 నుంచి 4 కి ఏముంది, ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక లైన్ డ్రా చేయండి, సింపుల్ గా అయిపోయింది.
నెక్స్ట్ 3 నుంచి కూడా ఒక 4 కొరేషన్స్ ఉంది. సో నోట్ చేయండి, అయిపోయింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ గ్రాఫ్, right? When all the elements in a network, like resistor, inductor, capacitors are replaced by line segments. So then it is said to be okay, that is said to be సో గ్రాఫ్ అనమాట. డెఫినేషన్ నోట్ చేయండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అయితే ఏం చేస్తానంటే షార్ట్ సర్క్యూట్. ఇది వోల్టేజ్ సోర్స్ కదా, షార్ట్ సర్క్యూట్ చేశాను. అదే కరెంట్ సోర్స్ ఉంటే ఏం చేస్తానంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తావు. ఇక్కడ సపోజ్ వీడు ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఇచ్చాడు అనుకుందాం. దిస్ ఇస్ ద కరెంట్ సోర్స్ హి హాస్ గివెన్, లెట్స్ సే. ఇప్పుడు నేను దీనికి గ్రాఫ్ ఇలా డ్రా చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ 3 నుంచి ఇంకొక బ్రాంచ్ 4 ఉంది. నేను కాదంటాల, కరెంట్ సోర్స్ కాకపోతే అది, ఎందుకని ఇది నోట్ చేయను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఓకేనా. ఇది నోట్ చేయకూడదు. దిస్ ఇస్ ద ఓన్లీ రైట్. ఓకే, ఇది బ్రాంచ్ గా తీసుకోకూడదు. దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్, రైట్. సో ఐ కెనాట్ కన్సిడర్ ద కరెంట్, ఓకే. కరెంట్ ని కన్సిడర్ చేయకూడదు మనం, ఓకేనా. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు రైట్ ద గ్రాఫ్ లైక్ దట్, ఓకేనా. రైట్. నెక్స్ట్ డెఫినేషన్ ఈస్, గ్రాఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్, ఓకేనా. సో ఆల్రెడీ నేను ఒక గ్రాఫ్ డ్రా చేశాను. దిస్ ఇస్ ద గ్రాఫ్, ఓకేనా. గ్రాఫ్ డ్రా చేశాను. ఆ గ్రాఫ్ మళ్ళీ రీడ్రా చేస్తాను. ఇక్కడ చూడండి, 1 అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఏమని చెప్పాను, 1 2 3 and 4. Let's say this is 1, this is 2, and this is 3, and this is 4. ఇప్పుడు మీకు చూపించాను. 1 2 2 ఒక లైన్ ఉంది, 2 2 3 ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా 1 2 3 ఒక లైన్ ఉంది. నెక్స్ట్ అంటే యాక్చువల్గా వాడే ఇచ్చాడు అనుకోండి, ఓకే. దిస్ ఇస్ వాట్ హీ హాస్ గివెన్ ద గ్రాఫ్, ఓకేనా. ఇలా ఇచ్చాడు అనుకుందాం. వాట్ ఇస్ మీన్ బై డైరెక్టెడ్ గ్రాఫ్, ఓకేనా. సో ఇఫ్ యూ మెన్షన్ ద డైరెక్షన్స్ ఫర్ ద గివెన్ గ్రాఫ్, ఇట్ ఈస్ సెడ్ టు బి డైరెక్టెడ్ గ్రాఫ్. సింపుల్, ఓకేనా. సార్ a graph is said to be directed when all the nodes and branches are numbered or direction assigned to the branches, then by arrow, it is called directed graph. ఓరియంటెడ్ గ్రాఫ్ అంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అన్న ఓరియంటెడ్ గ్రాఫ్ అని ఒకటే, ఓకేనా. బట్ ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్స్ మెన్షన్ చేస్తే ఇట్ సెడ్ టు బి డైరెక్టెడ్ గ్రాఫ్. ఓరియంటెడ్ గ్రాఫ్ అంటే ఏంటమ్మా, సో టోటల్ గా నెంబర్స్ కూడా మెన్షన్ చేయాలి. అంటే బ్రాంచ్ నెంబరు, నోడ్స్ నెంబర్స్. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, 1 2 3 4 అని మెన్షన్ చేసావు. అలాగే బ్రాంచెస్ ఏమైనా మనకి ఇక్కడ, దిస్ ఇస్ 1 బ్రాంచ్, దిస్ ఇస్ 1. యాక్చువల్ అడ్రస్ దిస్ ఇస్ ఏ అనుకుందాం, ఏ బ్రాంచ్. దిస్ ఇస్ బి బ్రాంచ్, అండ్ దిస్ ఇస్ సి బ్రాంచ్, అండ్ దిస్ ఇస్ డి. లెట్స్ సే దిస్ ఇస్ డి బ్రాంచ్, దిస్ ఇస్ ఈ బ్రాంచ్, అండ్ దిస్ ఇస్ ఎఫ్ బ్రాంచ్. వీ కెన్ సే దట్ దేర్ ఆర్ 6 బ్రాంచెస్. 6 బ్రాంచెస్ ఉన్నాయి, ఓకేనా. 6 బ్రాంచెస్ ఉన్నాయి, 4 నోడ్స్ ఉన్నాయి మనకి, 4 నోడ్స్ ఉన్నాయి, ఓకేనా. సో 6 బ్రాంచెస్ గా 1 2 3 4 5 6, రైట్. 4 నోడ్స్ ఉన్నాయి మనకి. ఇలా మనం మెన్షన్ చేస్తాం అనమాట, ఓకేనా. రైట్. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏం చెప్పానమ్మా, ఇఫ్ యూ మెన్షన్ ద డైరెక్షన్స్ ఫర్ ద గివెన్ గ్రాఫ్, దిస్ ద గ్రాఫ్ హీ హాస్ గివెన్. డైరెక్షన్స్ సార్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తున్నాను డైరెక్షన్స్, చార్ట్ చూడడం ఎలా మెన్షన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసి మీరు కూడా నేర్చుకోండి. ఇలానే మెన్షన్ చేయాలి, ఓకేనా. ఎలా పడితే అలా మెన్షన్ చేయకూడదు. సో ఇలానే మెన్షన్ చేయాలి, నేను చేసినట్టే. సార్ మరి ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు, దానికి ఎలా మెన్షన్ చేయాలంటే నేను చెప్పినట్టు మెన్షన్ చేయాలని లేదు ఇక్కడ, ఓకేనా. జాగ్రత్తగా రండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ. అంటే ఏంటంటే మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్స్ మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఓకేనా. నేను ఇలానే మెన్షన్ చేయాలని చెప్పి జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఇలానే మెన్షన్ చేయాలని లేదు, ఓకేనా. యూ క్యాన్ డూ ఎనీథింగ్, ఓకేనా. ఈ డైరెక్షన్ ఇలా పైకి నోట్ చేసి, నో ఇలా కిందకి నోట్ చేస్తారా మీ ఇష్టం, నో ప్రాబ్లం. ప్రాబ్లంకి అసలు ఆన్సర్కి ఏం ప్రాబ్లం లేదు మీకు, ఓకేనా. డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్స్, సో డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ. సో డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ, okay. So like this you can go for directed graph, okay. So if you number ఇచ్చేసి and directions mention చేసేస్తే you can say that is oriented graph, okay na. Like this you can mention that, you can define the directed graph, okay na. అందరూ నోట్ చేసుకున్నాం జాగ్రత్తగా, okay. And come to the next, that is very very important, tree, right. So what is meant by tree? సింపుల్. నేను ఇక్కడే ఒక మళ్ళీ రీడ్రా చేస్తాను. సో యాక్చువల్గా చూడండి, సింపుల్ ఫాస్ట్గా చేస్తాను చూడండి. దిస్ ఈస్ 1 రైట్ హ్యాండ్సే కాబట్టి
this is 1, this is 2, okay na? This is 1 and this is 2 and this is 3 and this is 4, okay na? Let's I mentioned the directions also. This is A and this is B and this is C and this is D and this is E and this is F, okay na? So like that I mentioned the directions, right? So what is meant by tree? So tree definition very very important. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఇది నెక్స్ట్ మన ఫర్దర్ గా టాపిక్స్ అన్నిటికీ ఇది ఇంపార్టెంట్ మనకి, ఓకేనా? సో వాట్ ఈస్ meant by tree? So tree consists of all the nodes of a graph. All the nodes of a graph అంటే ఏంటమ్మా? So this is the graph, okay, directed graph, right? This is the directed graph. So tree is consist of all the nodes of a graph. Nodes అంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? నెంబర్ ఆఫ్ నోడ్స్ 1 2 3 4, right? This is 1 2 3 4 nodes ఉన్నాయి, right? So the tree consists of all the nodes of a graph, but which connected graph అంటున్నాను, ఓకే? కనెక్ట్ చేయండి బట్ నో క్లోజ్డ్ పాత్ అనమాట. అంటే జాగ్రత్త చూడండి, మళ్ళీ డెఫినెట్ చేస్తాను. ద ట్రీ ఈజ్ ఏ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్, ఓకేనా, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద నోడ్స్ బట్ నో క్లోజ్డ్ పాత్, ఓకేనా? సో ప్రాపర్టీస్ చెప్పినట్టే సింపుల్ గా. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ట్రీకి ఫస్ట్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. అంటే ఏంటంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఇక్కడ? 4 నోడ్స్ ఉన్నాయి. 1 2 3 4 కానీ అన్ని కనెక్ట్ చేసి ఉండాలి. 1 to 2 కనెక్ట్ చేశాను, 3 to 4 సో 2 to 3 కనెక్ట్ చేశాను, 3 to 4 కనెక్ట్ చేశాను, అన్ని కనెక్ట్ చేశాను కదా, కనెక్ట్ చేశాను. సో ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ గ్రాఫ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ గ్రాఫ్. ఆల్ ద నోడ్స్ అంటే 1 2 3 4 ఉన్నాయి అండ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఉండకూడదు. ఇఫ్ యూ కనెక్ట్ చేసావనుకో, 1 to 4 కనెక్ట్ చేసావనుకో ఏమైంది? క్లోజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ నాట్ ఎ ట్రీ. అర్థమైందమ్మా? సో ఇది ట్రీ కాదు. సో సార్ మరి ఇంకొక రకంగా నేను రాశాను, మీరేమో అలా అంటే నేను ఇంకో ట్రీ రాసాను చూడండి. 1 2 3 4 అంటే ఈ ట్రీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ గ్రాఫ్. కంపల్సరీగా 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి గ్రాఫ్ లో, అంటే 1 2 3 4 ఉన్నాయి కాబట్టి మీరు కూడా 4 నోట్ చేయండి, ఓకేనా? సో నేను ట్రీ 1 to 2 నోట్ చేస్తాను, 2 to 3 నోట్ చేస్తాను, 2 to 4 నోట్ చేశాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏముంది మనకి ఇక్కడ? క్లోజ్ అయిపోతుందా? లేదు. నువ్వు సపోజ్ ఇలా క్లోజ్ చేసినా క్లోజ్ అయిపోద్ది, ఇలా కనెక్ట్ చేసినా క్లోజ్ అయిపోద్ది, ఇలా కనెక్ట్ చేసినా క్లోజ్ అయిపోద్ది. సో యూ కెనాట్ క్లోజ్ దిస్, ఓకేనా? సింపుల్ జాగ్రత్త చూసారు కదా. సో దిస్ ఇస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ గ్రాఫ్ బట్ నో క్లోజ్డ్ పాత్ ఉండకూడదు. ఇలా క్లోజ్ ఇంకా మీ ఇష్టం, ఇంకెలా అయినా సరే, ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలా అయినా సరే నోట్ చేసుకోవచ్చు. 1 2 3 4, ఓకేనా? మీకు ఇంకా ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటి? సరే ఇలా నోట్ చేయొచ్చా? 1 2 2 2 2 3 and 1 2 4. సో రైట్, దిస్ ఇస్ ఆల్సో ట్రీ ఏ ఫర్ ది గివెన్ గ్రాఫ్. దిస్ ఇస్ ట్రీ అండ్ దిస్ ఇస్ ఆల్సో ట్రీ అండ్ దిస్ ఆల్సో ట్రీ. ఇంకా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ట్రీ డ్రా చేయడానికి, ఓకేనా? ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ట్రీ, రైట్? సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే యాక్చువల్గా కోట్రీ అంటాం, కోట్రీ. So actually, sorry, before going to the code tree, I am going to tell you that one point, that is these are the branches, tree branches, and tree ki branches అంటాం అంతే కదా. సో దిస్ ఈస్ మనం నోట్ చేసిందమ్మా 1 to 2 నోట్ చేశాను, 2 to 3 అంటే ఏంటి బ్రాంచెస్? సో లెట్స్ డైరెక్షన్స్ మెన్షన్ చేయండి. దిస్ ఈస్ డి అండ్ దిస్ ఈస్ ఈ అండ్ దిస్ ఈస్ బి. సో ఫర్ ద గివెన్ ట్రీ నేను ఈ ట్రీ తీసుకున్నాను, ఓకేనా? ఈ ట్రీ తీసుకున్న దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏమున్నాయి? ఏ బ్రాంచెస్ కనెక్ట్ చేశాను నేను? డి ఒకటి, ఈ ఒకటి, బి కనెక్ట్ చేశాను. సో ద బ్రాంచెస్ ఆఫ్ ఏ ట్రీ ఈస్ కాల్డ్ ట్విగ్స్. ద బ్రాంచెస్ ఆఫ్ ఏ ట్రీ ఈస్ కాల్డ్ ట్విగ్స్. ట్విగ్స్ అంటాం వీటిని. ద బ్రాంచెస్ ఆఫ్ ఏ ట్రీ ఈస్ కాల్డ్ ట్విగ్స్ అన్నమాట, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్ చెప్పండి జాగ్రత్తగా. ద నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ నథింగ్ బట్ ట్రీ ట్విగ్స్. నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ నథింగ్ బట్ ఏంటమ్మా? ట్విగ్స్ అనమాట, ట్విగ్స్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉంటాయి అంటే లెట్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్ అనుకుందాం. n ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ? ఫర్ ద గివెన్ గ్రాఫ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి.
So number of tree branches is equal to formula ఏంటంటే n minus 1, which is equal to number 4. n అంటే ఏమన్నా మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 minus 1. So you can select that is 3. So you can see any type of tree, అంటే ఇది ట్రీ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్నో చూడండి, 1 to 2 ఒక బ్రాంచ్, 2 to 3 ఒక బ్రాంచ్, 3 to 4 ఒక బ్రాంచ్. అలాగే ఈ ట్రీ తీసుకుందామా, 1 to 2 ఒక బ్రాంచ్, 2 to 3 ఒక బ్రాంచ్, 1 to 4 ఒక బ్రాంచ్, అంటే 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. అంటే you can say that number of tree branches for the given graph is equal to n minus 1. n అంటే number of nodes minus 1, you can get the number of branches, that is 3. So this is about tree anamata. Okay na? And come to the next topic, that is code tree చూద్దాం. ఓకేనా, ఇవన్నీ నేను రఫ్ చేస్తున్నాము. So I have already mentioned that is a tree. Tree consists of all the nodes of a graph, right? This is 1 to 2 and 2 to 3 and 2 to 4, right? Let's say this is 1, 2, 3, 4. This is sorry, I have not written tree. I have already written the graph. Okay, so I am going to write the tree first. Okay, sorry. To define the code tree define చేయాలంటే, so first I need to write the tree. Nothing but it consists of all the nodes are 1, 2, 3, 4. This is 1, this is 2, and this is 3, and this is 4. I am showing that 1 to 2, 2 to 3, and 2 to 4. This is nothing but a tree. అవునా కదా? సో ట్రీ డ్రా చేశాను. కోడ్ ట్రీ అంటే ద డెఫినేషన్ ఆఫ్, నెక్స్ట్ డెఫినేషన్ అంటే ఇక్కడ నేను చెప్పబోయేది కోడ్ ట్రీ అనమాట. సో ద కాంప్లిమెంటరీ ఆఫ్ ద ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కోడ్ ట్రీ. అంటే ద ట్రీ బ్రాంచెస్ అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ ఆఫ్ ఎ గ్రాఫ్, అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ అంటే ట్రీ బ్రాంచెస్ అంటే ఏంటమ్మా ఇక్కడ, సో డి అనే ఒక బ్రాంచ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఈ అనే ఒక బ్రాంచ్ ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా బి అనే ఒక బ్రాంచ్ ఉంది. అవునా, 3 బ్రాంచెస్. ఇదిగో 1, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, 3 బ్రాంచెస్ ఉన్నాయి. అవునా, సో 3 బ్రాంచెస్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయి చూసావా, నేను ఇక్కడ డాటెడ్ లైన్స్ మెన్షన్ చేస్తాను చూడండి. డాటెడ్ లైన్స్ మెన్షన్ చేశాను. ఓకేనా, అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ ఆఫ్ ఏ గ్రాఫ్ లో 3 బ్రాంచెస్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయి చూసావా, దిస్ ఈజ్ ఎఫ్. ఇదిగో ఇక్కడ నోట్ చేశాను ఎఫ్. ఐ డాటెడ్ లైన్స్ మెన్షన్ చేశాను. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ సి. సో వీటిని ఏమంటాం అంటే కోడ్ ట్రీ అంటాం. అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ ఆఫ్ ఏ ట్రీ గ్రాఫ్ ఈస్ కాల్డ్ కోడ్ ట్రీ. సో ద బ్రాంచెస్ అంటే ఏంటమ్మా ఇక్కడ FAC, ద బ్రాంచెస్ ఆఫ్ ఏ కోడ్ ట్రీ ఈస్ కాల్డ్ లింక్స్ అంటాం. వీటిని ఏమంటామా, లింక్స్ అంటాను. ఓకేనా, సో ద బ్రాంచెస్ ఆఫ్ ఏ కోడ్ ట్రీ ఈస్ కాల్డ్ లింక్స్, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఈస్ ఓకేనా, code tree, right? Tree and code tree, right? I already mentioned that tree, that is code tree, fix, nothing but it branch of a tree is called fix. Okay, and very very important point I'm going to discuss that a planar circuit and non-planar circuit. Okay na, so planar circuit అంటే ఇప్పుడు నేను డ్రా చేసిన సర్క్యూట్ ఏమంటామంటే ప్లానర్ సర్క్యూట్ అంటాం. This is nothing but a planar circuit and nothing but a planar graph antam. I am going to discuss about planar graph anamana. Planar graph ante this is nothing but a planar graph. Okay, సో ఇప్పుడు నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటే ఏంటి చూద్దాం. ఒక నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటే ఫర్ ది సేమ్ నేను ఏం చేస్తానంటే ఇలా నోట్ చేశాను అనుకోండి. ఓకేనా, సో ఇఫ్ దేర్ ఈస్ నో ఎనీ క్రిస్ క్రాస్ అంటారు వీటిని. అంటే ఏంటంటే సో దెర్ ఇస్ నో క్రిస్ క్రాసింగ్ ఏం లేకుండా ఉంటేనేమో ప్లానర్ గ్రాఫ్ అంటారు. సో ఇలా క్రిస్ క్రాసింగ్ అంటే మీనింగ్ అంటే ఏంటి, సో ఒక బ్రాంచ్ మీద నుంచి ఇంకొక బ్రాంచ్ ఇలా వెళ్తుంది అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటాం. నాన్ ప్లానర్ గ్రాఫ్. ఓకేనా, క్రిస్ క్రాసింగ్. సో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎనీ క్రిస్ క్రాసింగ్ ఇన్ ద గ్రాఫ్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ నాన్ ప్లానర్ గ్రాఫ్. ఇఫ్ దెర్ ఇస్ నో క్రిస్ క్రాసింగ్ ఇన్ ద గ్రాఫ్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ప్లానర్ గ్రాఫ్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ డెఫినేషన్స్ ఆఫ్
ప్లానర్ అండ్ నాన్ ప్లానర్ గ్రాఫ్స్. ఓకేనా, ఇక్కడ చూపించాను చూడండి చాలు. ప్లానర్ సర్క్యూట్ అండ్ నథింగ్ బట్ ఏ సర్క్యూట్ విచ్ మే బి డ్రాన్ ఆన్ ద ప్లానర్ సర్ఫేస్ in such a way that no branch passes through above or beneath any other branch అనమాట. చెప్పా కదా ఇప్పుడు మీకు. ఓకేనా, ఎలా అంటే సో సింపుల్. సో నేను సర్క్యూట్ డ్రా చేశాను, ఇలా ఇలా సర్క్యూట్ డ్రా చేశాను. ఓకేనా, ఇలా ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లానర్ గ్రాఫ్ అంటాం. సపోజ్ ఇలా ఉందనుకోండి, దిస్ ఇస్ నాట్ ఏ ప్లానర్ గ్రాఫ్ అనమాట. ఇలాగా ఇలా ఉందనుకోండి, దిస్ ఇస్ నాట్ ఏ ప్లాన్ అంటే నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటాం. సర్క్యూట్ నథింగ్ బట్ గ్రాఫ్ అనమాట. ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ మెన్షన్ చేయండి. ఓకేనా, సో దిస్ ఇస్ నాన్ ప్లానర్ గ్రాఫ్ అనమాట. ఓకేనా, ఎనీ సర్క్యూట్ నాట్ ప్లానర్ ఇస్ నథింగ్ బట్ నాన్ ప్లానర్ గ్రాఫ్. సో ఇలా క్రిస్ క్రాసింగ్స్ ఉన్నాయి అనుకో ఓవర్ ద లూప్స్, ఓవర్ ద బ్రాంచెస్, we can say that this is a non-planar graph. Planar graph ante which does not have a crisscross lekapothe, so you can say that it is a planar graph anamata. Okay na, right? Very very important ikkada chinna point idi, relationship between the nodes, branches, twigs, links. Already meeku cheppanu. Let n is nothing but a number of nodes anukundam. L ante endama links. What is links? Code tree ki draw chesam. కోడ్ ట్రీ అంటే ఏంటమ్మా, అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ ఇస్ కాల్డ్ కోడ్ ట్రీ. కోడ్ ట్రీకి లింక్స్ ఉంటాయి, అంటే ఒకదానికి డాటెడ్ లైన్స్ మెన్షన్ చేసాం కదా, వాటిని లింక్స్ అంటాం. నెక్స్ట్ బి నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, అంటే మెయిన్ బ్రాంచెస్. అంటే ఇప్పుడు ఫర్ ద గివెన్ సర్క్యూట్ ఈ గ్రాఫ్ కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 6, అంటే ABCDEF వరకు ఉన్నాయి. అంటే సిక్స్ ఉన్నాయి మనకి, 6 బ్రాంచెస్ ఉన్నాయి. అవునా, సో హీ సెడ్ దట్ బి నథింగ్ బట్ టోటల్ ఆఫ్ బ్రాంచెస్. సో నెక్స్ట్ ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ చెప్పాను రిలేషన్ ఏంటమ్మా, n-1. అంటే ట్రీ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ అంటే నథింగ్ బట్ n-1. నెంబర్ ఆఫ్ నోడ్స్ -1 వేస్తే ట్విగ్స్ వస్తాయి అని చెప్పాను. అలాగే నెంబర్ ఆఫ్ లింక్స్, దట్ ఈస్ లూప్స్ అనమాట. L ఈజ్ ఈక్వల్ టు B - n+1. అంటే సింప్లిఫై చేయండి, L ఈజ్ ఈక్వల్ B - n-1 అనమాట. సింప్లిఫై చేస్తే B - n+1. where there are L branches in the code tree, n-1 branches in the that is tree anamata. That is okay na, L branches in the code tree lo L branches ఉంటాయి, n-1 branches ఏమో tree లో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే this is the relationship between nodes, branches, twigs, links. Okay, so like that we can go for this. Okay na, జాగ్రత్త చూడమ్మా, సింపుల్. ఆల్రెడీ మీకు చూపించాను ఆల్రెడీ మీకు ఇందాకే. ఓకేనా, సో లెట్ us say ఒక చిన్న గ్రాఫ్ డ్రా చేస్తాను ప్లీజ్. రైట్, లెట్ us say this is 1 2 3 4, right? So this is A B C D E F, right? So I mentioned that number of tree nothing but endama tree and డ్రా చేసుకుంటున్నా అంటే 1 2 2 2 2 3 and 2 2 4. This is nothing but 1 2 3 4. This is tree అనుకున్నాను. డాటర్ లైన్స్ మెన్షన్ చేసి ఏంటమ్మా, కోడ్ ట్రీ అన్నాను. డాటర్ లైన్స్ రిమైనింగ్ గ్రాఫ్ మొత్తం డ్రా చేయండి. సో గ్రాఫ్ మొత్తం డ్రా చేసేసాను, చూడండి గ్రాఫ్ మొత్తం డ్రా చేశాను. ఓకేనా, సో వాడు ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ ట్విగ్స్ అంటే ఏంటమ్మా, దిస్ 1 to 2 అనేది ఒక ట్విగ్, 2 to 3 అనేది ఒక ట్విగ్, 2 to 4 అనేది ఒక ట్విగ్. ఏంటంటే ట్రీ బ్రాంచెస్, దిస్ ఇస్ ట్రీ. డాటర్ లైన్స్ మెన్షన్ చేసింది ఏంటమ్మా, కోడ్ ట్రీ అంటాం, కోడ్ ట్రీ. ఓకేనా, ఈ కోడ్ ట్రీ బ్రాంచెస్ ఏంటమ్మా ఎల్ ఉంటాయి అని చెప్తున్నాడు, అంటే B - n+1 ఫార్ములా. ఓకేనా, B - n+1. B నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏమమ్మా 6 ఉంటాయి అని చెప్పాడు. ఓకేనా, 6. ఓకే, మైనస్ n అంటే 6 అంటే ఇలా ఈ గ్రాఫ్ లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏంటమ్మా, బ్రాంచెస్ B ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా, నోడ్స్ ఏంటమ్మా 4. సో దాని లింక్స్ L ఈజ్ ఈక్వల్ టు B - n+1. ఓకేనా, సో B నథింగ్ బట్ బ్రాంచ్ అనేది 6 - 4 నథింగ్ బట్ 4 + 1. ఓకేనా, సింప్లిఫై యాడ్ చేయండి అమ్మా, దిస్ ఇస్ 2 + 1 నథింగ్ బట్ 3. సో లింక్స్ ఎన్ని ఉన్నాయి చూసారా, 3 ఉన్నాయి. ఇదిగో 1 లింక్, సెకండ్ లింక్ అండ్ థర్డ్ లింక్. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా, n-1 ట్విగ్స్ ఈజ్ ఈక్వల్ n-1 అన్న. n-1 అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ నోట్స్ ఏంటంటే మనకి ఇక్కడ 4 ఉన్నాయి, అంటే 1 2 3 4 ఉన్నాయి. 4 - 1 అంటే 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ ట్విగ్స్ కూడా అంతే ఉన్నాయి కదా, 1 2 3 బ్రాంచెస్. ఓకేనా, లైక్ దిస్ we can clarify the relationship between nodes, branches
ట్విక్స్, లింక్స్ అనమాట. సో ఓకే రైట్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో ఫర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ క్లాసెస్. దిస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, just I need to repeat one more time, just note down the all things. సింపుల్ చెప్తున్నాను. ఓకే, ఒక ఇక్కడే చెప్తాను చూడమ్మా. ఫర్ ద గివెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి గ్రాఫ్ డ్రా చేసాడు. ఓకేనా, ఈ గ్రాఫ్ లో మనకి ఏంటమ్మా, సో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నోట్స్ 1 ఉంటే ఇక్కడ 1 నోట్ చేసుకోండి, 2 ఉంటే ఇక్కడ 2 నోట్ చేసుకోండి, 3 ఉంటే ఇక్కడ 3 నోట్ చేసుకోండి, ఇక్కడ 4 ఉంది కాబట్టి రిఫరెన్స్ నోట్ 4 తీసుకోండి. 1 నుంచి 4 కి ఒక బ్రాంచ్ ఉంది, దట్ ఈస్ నెట్వర్క్ ఉంది, దట్ ఈస్ వోల్టేజ్ సోర్స్ ఉంది, నోట్ చేశాను. 1 to 2 రెసిస్టెన్స్ ఉంది, అంటే ఒక లైన్ డ్రా చేయండి. 2 to 3 ఒక లైన్ ఉంది, 2 to 3 లైన్ డ్రా చేయండి. 2 to 4 ఒక రెసిస్టెన్స్ ఉంది, డ్రా చేయండి. 1 నుంచి 3 కి ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇదిగోండి 1 నుంచి 3 కి ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక లైన్ డ్రా చేసేసాను. 3 నుంచి 4 కి ఒకటి ఉంది, 3 నుంచి 4 కి ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ 3 నుంచి ఇంకొకటి ఉంది 4 కి కరెంట్ సోర్స్, బట్ యూ కెనాట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా, అందుకని అది డ్రా చేయాలి, ఇక్కడ ఇలా డ్రా చేయాలి యాక్చువల్గా, బట్ నేను ఇక్కడ డ్రా చేయలేదు అనమాట. ఓకేనా, యాక్చువల్గా ఇలా డ్రా చేయాలి, ఎందుకంటే కరెంట్ సోర్స్ ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా, ఇది ఉండకూడదు మనకి. ఓకేనా రైట్, దిస్ ఈస్ గ్రాఫ్. ఓకేనా, ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేసినట్టు. సో గ్రాఫ్ నథింగ్ బట్ ఆల్ ద branches of a network. This network replaced by line segments is called graph. ఓకేనా రైట్. సో నెక్స్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, డైరెక్షన్స్ మెన్షన్ చేసాం అనుకోని ఇష్టం వచ్చినట్టు మెన్షన్ చేసుకుని ఇష్టం, నో ప్రాబ్లం. ఓకేనా, సో దిస్ నథింగ్ బట్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకేనా, ట్రీ అంటే ఏంటమ్మా, సో ఫర్ ది గివెన్ గ్రాఫ్, సో షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద నోట్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 నోట్ చేయి, కనెక్ట్ చేయాలి, అన్ని కనెక్ట్ చేయాలి, నోట్స్ అన్ని కనెక్ట్ చేయాలి. దిస్ ఇస్ 4, ఇలా కనెక్ట్ చేశాను. దిస్ ఇస్ నథింగ్ బట్ గ్రాఫ్. సరే, ట్రీ. సో వీటిని ఏమంటామంటే ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ ఇస్ కాల్డ్ ఫిక్స్. సో అదర్ దాన్ ట్రీ బ్రాంచ్ అంటే రిమైనింగ్ ఉన్నాయి చూసావా, అవి కాకుండా రిమైనింగ్ ఏమైనా మనకి అవన్నీ నా డ్రా చేస్తే డాటర్ లైన్స్ తో వీ కెన్ కన్సిడర్ ఇట్ ఎస్ ఏ కో ట్రీ అంటాం. ఓకేనా, సో వీటిని ఏమంటాం, లింక్స్ అంటాం. వీటిని ఏమంటామా, లింక్స్ అంటాం. వీటిని ఏమంటాం, ట్విక్స్ అంటాం. ఓకేనా, ట్విక్స్ అంటాం. ఓకేనా, దిస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఈ డెఫినేషన్స్ అన్ని ఒక్కసారి ప్రిపేర్ ఉన్నాము. నెక్స్ట్ క్లాస్లో నేను ర్యాండమ్ గా ఒక్కొక్కరిని క్వశ్చన్ చేస్తాను, కంపల్సరీగా మీరు ఆన్సర్ చేయాలి. ఇది ఎందుకంటే ఇది అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్ నేను మీకు క్లియర్గా అర్థమైంది, లేకుంటే అర్థం కాదు. ఓకేనా రైట్, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.